హాయ్ అండి, అందరికీ నమస్తే. లలిత వ్లాగ్స్ 94కి స్వాగతం, సుస్వాగతం. షిరిడి యాత్ర ముగించుకుని ఇంటికి వచ్చేసరికి దసరా నవరాత్రులు జరిగి అప్పుడే మొదలుపెట్టి మూడో రోజు అయిపోయిందండి. వచ్చిన రోజునే శుక్రవారం ఈవినింగ్ అటువైపున అంకమ్మ తల్లి మా ఊర్లోనే అంకమ్మ తల్లి గుడి దగ్గర భజన కార్యక్రమం, భోజన కార్యక్రమం ఉంది. ఆ రోజున అది చూసుకొని శనివారం రోజున ఇక్కడ దుర్గమ్మ తల్లి గుడికి వెళ్ళి ఇక్కడ ఈ భజన కార్యక్రమం అండి. శనివారం రోజున ఆ భజనలోనే ఉన్నాను, అదే చూపిస్తున్నానండి. భజన కార్యక్రమం మొదలుపెట్టారు. చాలామంది వచ్చారండి. అసలు ఎప్పుడూ రాని వాళ్ళు కూడా భక్తితో అమ్మవారి దగ్గరికి వచ్చారు. అయితే వెలుతురులో కూర్చోకుండా అటువైపు కొందరు నిలబడడం, కూర్చోవడం చేశారండి. అంటే కొంచెం ప్లేసు అది రోడ్డు అయ్యేసరికి కొంచెం అటు ఇటు వెహికల్స్ వచ్చేసరికి అటు ఇటుగా కూర్చున్నారనమాట. భజన కార్యక్రమం కూడా చాలా బాగా జరిగిందండి. అనుకోకుండా ప్రారంభించే ఏ పనైనా జరుగుతుంది. అనుకోని ప్లాన్లు వేసుకుంటే అవన్నీ మొత్తం ఇదవుతుంది అనమాట. మసిబొగ్గు అయిపోతాయి అలా అనమాట. అందుకని ఇది అనుకోకుండా పురమాయించుకున్న భజన కార్యక్రమం చాలా చక్కగా, అందంగా, చక్కగా వినటానికి వినసొంపుగా అందమైన పాటలతో అమ్మవారే వచ్చి నిలుచున్నారు అనే భావంతో జరిగిన భజన అండి. ఇదిగోండి, వీళ్ళే కమిటీ కుర్రాళ్ళు. మొన్న వినాయక చవితికి చూసే ఉంటారు కదా వీడియోస్లో. కమిటీ పిల్లలు అనమాట. వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ దసరా కూడాను. అయితే ఈ దసరాకి చక్కగా ప్రతి ఒక్కళ్ళు అంటే సెలవులే కదండి, పిల్లలు కాలేజీ పిల్లలే, వీళ్ళు సెలవులే కదా, అందరూ చక్కగా పూనుకొని చేసుకుంటున్నారు అనమాట. అమ్మవారి పూజా కార్యక్రమాలన్నీ పెద్దవాళ్ళకి అప్పచెప్పారు. మిగతా కార్యక్రమాలన్నీ ఈ పిల్లలే చక్కగా పురమాయించుకొని చక్కగా చేస్తున్నారు. చూసారా, చీకట్లో కొంతమంది, ఈ చీకట్లో కొంతమంది నిలబడ్డారు. చిన్న గుడేనండి. గుడి అంటే అది దానికి పెద్ద స్టోరీ ఉందన్నమాట. గుడి అంటే గుడ కాదా అన్నది ఇక అదంతా దేవుడి మాన్యం, శివాలయానికి సంబంధించింది. అయితే ఒక ఆవిడ ఏదో మామూలుగా పటం పెట్టి చేసుకుందామని అనుకున్నారు ఆవిడ. ఇక అలాగా సిమెంట్ విగ్రహం తీసుకురావడం, అక్కడ నిలబెట్టడం, ఇక అమ్మవారిని అలా పూజించడం, ఇలా దసరా నవరాత్రులు జరగటం, ఇదంతా జరుగుతూ వస్తుంది గత 7 సంవత్సరాలుగా. పర్వాలేదు, చక్కగా చూసారండి. వీడియో తీస్తున్నాను, దాక్కుంటున్నారు అనమాట. ఓకేనండి, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లలిత వ్లాగ్స్ 94. నమస్తే, జై శ్రీరామ్.